హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ ఆగస్టులో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఏఎన్ఎం అండ్ కోర్స్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి వాక్ ఇన్ ఇంటర్వ్యూ, ఇంకొకటి వచ్చి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ముందుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ వేకెన్సీ ఉంటే కనుక పూర్తి చేసిన అప్లికేషన్, మీ యొక్క డాక్యుమెంట్ తీసుకుని వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వేకెన్సీ చూద్దాం. ప్రాజెక్ట్ సీనియర్ ఇన్వెస్టిగేటర్. ఇక్కడ ప్రతి ఒక్క కేటగిరీ సంబంధించి అన్ని సింగిలైజ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏ కేటగిరీలో ఎవరికి పోస్ట్ కేటాయించబడ్డది, ఇంటర్వ్యూ ఎప్పుడు, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కింద పే స్కేల్, పూర్తి సమాచారం ఉంటుంది. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ రెలవెంట్ టేబుల్లో పూర్తి సమాచారం మీరు చెక్ చేసుకోండి. పోస్ట్ నేమ్ వచ్చి ప్రాజెక్ట్ సీనియర్ ఇన్వెస్టిగేటర్. 24th ఆగస్ట్ని ఇంటర్వ్యూ ఉంది. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే సోషల్ వర్క్ లేదా సోషల్ సైన్సెస్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఈ డిసిప్లిన్స్ మీరు పీజీ కంప్లీట్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ 30. శాలరీ వచ్చి 32,000 వరకు పెర్ మంత్ మీకు పే స్కేల్ ఉంటుంది. ఎటువంటి వర్క్ ఉంటుంది, పూర్తి సమాచారం మీకు ప్రతి పోస్ట్కి ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ టెక్నీషియన్. అన్ని పోస్టులు కూడా 24th ఆగస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సైన్స్ సబ్జెక్టు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్ పాస్ అయ్యి 2 years మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా మీరు 12th పాస్ అయిన తర్వాత డిఎంఎల్టీ కోర్స్, ఒక 1 year కోర్సు పూర్తి చేసి 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా బీఎస్సీ ఎంఎల్టీ అంటే ఎంఎల్సీ సంబంధించిన డిసిప్లిన్ చాలామంది బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటారు. వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవచ్చు. వీరికి 18,000 వరకు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్. అన్రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్ అయితే ఉంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీనికి టైపింగ్ తెలిసి ఉండాలి. 8,000 కీ డిప్రెషన్స్ పెర్ అవర్. కంప్యూటర్ పై టెస్ట్ ఉంటుంది. అంటే బహుశా మీకు ఒక 30 words ఎంత వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీకు టైపింగ్ వస్తే పర్వాలేదు, బేసిక్ ఉన్నా కూడా మీరు టైప్ చేయగలరు. లేదంటే మీ దగ్గర లేదంటే టైపింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మెజారిటీ ఆఫ్ ది నోటిఫికేషన్ మీరు చూసుకుంటే కనుక ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ పోస్టులకు ఏమవుతున్నారంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్లస్ బేసిక్ టైపింగ్ అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలా చేసుకుంటే ఎక్కువ పోస్టులు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా కర్ణాటక కానీ, తమిళనాడు, లేకపోతే మనకి ఏపీ, తెలంగాణ ఇటువంటి స్టేట్స్లోనే ఎక్కువ పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ ఇటువంటి టైపింగ్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ చాలా మందికి లేకపోవడం అని అప్లై చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా మీరు బేసిక్ టైపింగ్ అయితే నేర్చుకోండి. 17,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ పోస్ట్ సంబంధించి 25 వరకు ఏజ్ లిమిట్. ప్రతి పోస్ట్ కూడా వీడియోగా ఏజ్ ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించిన ఏజ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ప్రాజెక్ట్ ల్యాబ్ అసిస్టెంట్. 10th పాస్ అయి ఉండాలి. వీళ్ళకి 15,800 per month పే స్కేల్. ఈ పోస్ట్ మాత్రం ఎస్సీ కేటగిరీలో ఉంది. వాటిని ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక పూర్తి చేసిన అప్లికేషన్, తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఉండాలి, ప్లస్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళండి. ఎవరైనా వర్క్ చేస్తున్న వారైతే కనుక గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్ వాటిల్లో ఎన్ఓసి సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక లొకేషన్ వచ్చి ప్రజెంట్ ఐసీఎంఆర్ ఎన్ఐఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ చెన్నైలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. 9:30 మార్నింగ్ 9:30 AM నుంచి 10 AM వరకు అది టైం. 24th ఆగస్ట్న మీరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్, రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని జిరాక్స్ కాపీ ఒక సెట్ ఉండాలి, ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒక ఐడి ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అతికించాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇవే కాకుండా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టవచ్చు, లేకపోతే అవసరం లేదు. పబ్లికేషన్స్ కానీ మీరు ఏమైనా పబ్లికేషన్ పబ్లిష్ చేస్తున్నా కూడా బుక్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్ ఏమైనా వర్క్ చేసినా, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినా, ప్రజెంట్ మీరు ఏమైనా ఐసీఎంఆర్ అన్ని ప్రాజెక్టులు వర్క్ చేస్తున్న వారైతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ప్లేస్, డేట్, నేమ్ రాయాలి, సైన్ కూడా చేయాలి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. మీరు ఒకసారి ఐసీఎంఆర్ ఎన్ఐ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు కాంటాక్ట్ అస్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ యొక్క పూర్తి అడ్రస్ ఉంటుంది. ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెక్ చేసుకుని గూగుల్లో కూడా ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆర్గనైజేషన్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి.
నెక్స్ట్ ఐసీఎంఆర్ సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ ఉంది. ఇది ఆన్లైన్ సంబంధించిన ప్రాసెస్. అంటే పూర్తి చేసిన అప్లికేషన్కి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఈమెయిల్ చేయండి. వచ్చిన అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరికన్నా క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు చెప్తారు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందని చెప్పి షార్ట్ లిస్ట్ అయితే కనుక. ముందుగా వేకెన్సీస్. ఇక్కడ ప్రతి పోస్ట్ సంబంధించి ఏ కేటగిరీ పోస్ట్ కేటాయించారు, పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఎవరికి ఈమెయిల్ సబ్మిట్ చేయాలి, పూర్తి సమాచారం ఉంటుంది. ప్రతి పోస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టింగ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. స్టాట్ కానీ లేదా బయోస్టాటిక్స్ కానీ పబ్లిక్ హెల్త్ ఈ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే 3 years అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇవి డిసిప్లిన్స్లో మీరు పీజీ కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇక్కడ పీజీ అయితే. తర్వాత 31,000 వరకు పే స్కేల్. ఈ పోస్ట్ ఓబీసీకి కేటాయించారు. 33 వరకు ఏజ్ లిమిట్. తర్వాత యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ప్లస్ ఎక్స్పీరియన్స్. లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఒకవేళ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ప్లస్ 35 hours ఇంగ్లీష్లో మీరు టైపింగ్ అనేది తెలిసి ఉండాలి. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారికి మాత్రమే ఈ యూడీసీ పోస్ట్ అనేది యూజ్ అవుతుంది. 17,000 వరకు పే స్కేల్. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉంది పోస్ట్ అనేది. ప్రతి పోస్ట్ కూడా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏ పోస్టు ఎప్పటి వరకు అంటే ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు లేకపోతే వాళ్ళకి అవసరం మేరకు మిమ్మల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ డేట్ కూడా మీరు చెక్ చేసుకోండి. తర్వాత సంస్థ మీకు కాంట్రాక్ట్ అనేది ముగుస్తుంది. ఒకవేళ వర్క్ ఉందంటే మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ మీ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్. ఈ పోస్ట్ వచ్చి జైపూర్లో ఉంటుంది. ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జైపూర్. సెలెక్ట్ అయిన వరకు పోస్టింగ్ అక్కడే ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ హెల్త్, ఎపిడమియాలజీ కానీ సైకాలజీ, మెడికల్ సోషియాలజీ, సోషల్ వర్క్ వీటిలో మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈవీ డిసిప్లిన్లో మీరు పీజీ కంప్లీట్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓబీసీ కోటాలో ఉంది పోస్ట్ అనేది. 31,000 వరకు శాలరీ ఉంటుంది. 33 వరకు ఏజ్ లిమిట్. ప్రాజెక్ట్ సైంటిస్ట్ కేటగిరీ బి. ఇవి మెడికల్, నాన్ మెడికల్ సంబంధించిన వేకెన్సీ అన్నీ కూడా. ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. అది మెడికల్ సంబంధించిన పోస్ట్ అయితే. నాన్ మెడికల్ సంబంధించిన ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్ హెల్త్ కానీ లేదా ఎపిడమియాలజీ లేదా సోషల్ వర్క్లో మీరు ఫస్ట్ క్లాస్ పీజీ కంప్లీట్ చేసి 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీతో పీహెచ్డీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఎస్ కానీ లేకపోతే వెటనరీ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఒక 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది బీడిఎస్ చేస్తుంటారు, వెటనరీ సైన్స్ పూర్తి చేసి ఉంటారు. వారందరూ కూడా ఇటువంటి ఒక ఆర్గనైజేషన్ మీకు ఇది మంచి అవకాశం. జనరల్గా ఈ వెటనరీ కానీ బీడిఎస్ ఇటువంటి నోటిఫికేషన్ కంటిన్యూస్గా రావు. మామూలు డిగ్రీ, పీజీ, ఇంటర్, డిప్లొమా ఇటువంటి క్వాలిఫికేషన్ వస్తాయి. సో మీకు ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మెడికల్ వాళ్ళకి 61,000, నాన్ మెడికల్ వారికి 48,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. వీళ్ళకి 40 వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. జూనియర్ నర్స్ ఒక పోస్ట్ ఉంది. పోస్ట్ వచ్చి మీకు జైపూర్లో పోస్టింగ్ ఇస్తారు. డిప్లొమా నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదా 10th చదివి ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 18,000 వరకు శాలరీ ఉంటుంది. అండర్జర్డ్ కేటగిరీలో ఈ పోస్ట్ అనేది కేటాయించారు. 28 వరకు ఏజ్ లిమిట్. ఇక్కడ కూడా ఆ పోస్ట్ ఎప్పటి వరకు ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఎన్రోల్ మీద ఉంచుతారు. తర్వాత మీకు పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఐసీఎంఆర్ సంబంధించిన ఆర్గనైజేషన్ కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి యూజ్ ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ముఖ్యంగా అప్లికేషన్ మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారో వాటి తగ్గట్టుగా ప్రూఫ్స్ అన్నీ కూడా స్కాన్ చేసేయండి. అన్నీ కూడా మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అడ్రస్ nie projectcell@nieicmr.org.in. ప్రతి పోస్ట్కి సంబంధించి అక్కడ పోస్ట్ కేటగిరీ, శాలరీ ఎంత, ఎవరికి ఈమెయిల్ చేయాలి, పూర్తి సమాచారం ఉంటుంది. అక్కడ ఆ ఈమెయిల్కి పంపించుకోవచ్చు మీరు. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పటి వరకు అవసరం ఉంటుంది అప్పటి వరకు మీకు జాబ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇంక్రీజ్ చేయాలంటే వర్క్ ఉంటే ఇంక్రీజ్ చేయవచ్చు. లేదంటే మీకు పెర్ఫార్మెన్స్ నచ్చితే కనుక కంటిన్యూ చేయవచ్చు. లేదంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ ముగిస్తే మీ యొక్క జాబ్ అనేది ముగుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయండి. అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్స్ సేమ్ ఇంతకుముందు చూపించిన అప్లికేషన్ ఫార్మాట్ లాగా ఉంటుంది ఇది కూడా. ఫైనల్గా మీ యొక్క నేమ్, సైన్, ప్లేస్, డేట్. ఇది ఫ్రెండ్స్ ఐసీఎంఆర్ ఎన్ఐఏ సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.